వరద తుపాను తీరానికి దగ్గరకొచ్చే కొద్దీ సముద్రంలో పరిస్థితి మారిపోతోంది. అలల తీవ్రత పెరుగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో కోస్తా జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపానును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. వరద తుపాను పరిస్థితిని విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కడప జిల్లాలో ఓ మోస్తరుగా, అనంతపురం జిల్లాలో చెదురుమదురు వర్షాలు కురవవచ్చని చెబుతున్నారు. తమకు అందిన సమాచారాన్ని ఆయా జిల్లాలకు పంపుతూ సూచనలు, సలహాలు అందిస్తున్నారు. వరద తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లా సముద్ర తీర ప్రాంత మండలాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీహరికోట శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ తుపాను సమాచారాన్ని సేకరిస్తున్నారు. తుపాను ప్రభావంతో జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల తీవ్రత, చలిగాలుల ప్రభావం పెరిగింది. సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో 17 సెంటీమీటర్ల వర్షపాతం పడొచ్చన్న సూచనలతో ఆ ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట, కొత్త సంత్రంతో పాటు 30 గ్రామాల్లో తుపాను ప్రభావం అధికంగా కనిపిస్తోంది. సముద్రంలో అలలు భారీగా విరుచుకుపడుతున్నాయి. ఒక 5 అవర్స్ లోపే 172 mm వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. అంటే 17 సెంటీమీటర్ల వర్షపాతం ఒకేసారి 5 గంటల్లో వస్తుంది. కాబట్టి అంత వర్షపాతం వచ్చినప్పుడు ట్యాంకులు ఏమీ బ్రీచ్ కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరూ స్టాఫ్ని కూడా మనకి గూడూరు, నాయుడుపేట సైడు డిప్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 3 వచ్చినాయి. 2 సూళ్లూరుపేటలోను, 1 నెల్లూరులో ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీని బట్టి మనం నెల్లూరులో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ టీంను కూడా అటు సూళ్లూరుపేట పంపించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలోనూ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 11 తీర ప్రాంత మండలాల్లో 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తుపాను సమాచారం, సహాయ చర్యల కోసం కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ హరిజవహర్ లాల్ తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. మండల, గ్రామీణ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మత్స్యకారులతో మాట్లాడిన ఆయన జాగ్రత్తలు సూచించారు. ప్రీ సైక్లోనిక్ స్టెప్స్లో భాగంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాము. టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1077 టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసుకున్నాము. వీరందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉండేటటువంటి లోతట్టు అన్ని గ్రామాలని సందర్శించడం జరిగింది. అక్కడ గ్రామాల్లో మీటింగ్లు పెట్టుకొని అక్కడ గ్రామస్థాయి అధికారుల ద్వారా మరి గ్రామంలో చాటింపు కూడా చేయడం జరిగింది. వరద ప్రభావంతో చీరాల మండలం వాడరేవు తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు తమ పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేటకు వెళ్లిన పడవలు ఒడ్డుకు చేరుకుంటున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయని చేపల వేటకు వెళ్లొచ్చిన మత్స్యకారులు చెబుతున్నారు. వాడరేవులో పోలీసులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుఫాను చెప్పారంటే దరి మీద ఏటని వెళ్ళాము. అల్లలు దూరంగా ఉన్నాయి, తీయాలి తెగిలిందని తిరిగి వచ్చేసాం. గాలి ఎక్కువ ఉంది. నైట్ అల్ల ఉరమయ్యి ఇప్పుడు బాగా ఉరమైందండి. వచ్చేసాం. గాలి 60-70 కిలోమీటర్ల వరకు. బోట్లు కూడా ఎలా సానా వచ్చే ఇక్కడ అడిపిల వాళ్ళ మొగంది, మొగల గడిసాం బోట్లన్నీ అలా కొద్దిగా పైకి లేచింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద సముద్రంలో అలలు అంతకంతకు పెరుగుతున్నాయి. సముద్ర తీరం నుంచి గాలుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. అధికారులు మత్స్యకారులను సముద్రంలోకి అనుమతించడం లేదు. వందలాది బోట్లు తీరంలో నిలిచిపోయాయి. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు కడప నుంచి 40 మంది అగ్నిమాపక సిబ్బంది నెల్లూరు జిల్లాకు వెళ్లారు. నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన రైల్వే కోడూరు, బద్వేలు, పోరుమామిళ్ల ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో పంటలను కాపాడుకోవడానికి రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. చేలల్లో ఉన్న పంటలను ఎత్తైన ప్రాంతాలకు తరలించి పట్టలు కప్పుతున్నారు. కోనసీమలో సముద్రం సాధారణం కంటే ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది.